ఒకరోజు పార్వతీదేవి సరదాగా శివుడి 2 కళ్లను మూసింది. ఆ క్షణం లోకం మొత్తం చీకటిలో మునిగిపోయింది. శివుని 3వ కన్ను వేడి కారణంగా పార్వతీదేవి నుదిట మీద నుండి చెమట చుక్క నేలపై పడింది. దాని నుండి ఒక అంధ శిశువు జన్మిస్తాడు. అతనే అంధకాసురుడిగా ప్రసిద్ధి చెందాడు. శివుడు ఆ బాలుడిని అసురరాజు హిరణ్యాక్షుడికి దత్తపుత్రుణ్ణి చేస్తాడు. అసురలోకంలో పెరిగిన అంధకాసురుడు అపార బలవంతుడిగా మారతాడు. ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకుని అరుదైన వరాలు పొందుతాడు. అతను పొందిన వరం కారణంగా యుద్ధంలో అతని రక్తం నేలపై పడిన ప్రతిసారి కొత్త అంధకులు పుట్టేవారు. దీంతో దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడతారు. అంధకాసురుడు తల్లి రూపంలోని స్త్రీపై ఆసక్తి చూపినప్పుడే మరణం కలగాలనే వరం పొందాడని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆ విధంగా అంధకాసురుడు అతను పొందిన వరాలతో లోకాలను జయిస్తూ కైలాసానికి చేరి పార్వతీదేవిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. దాంతో అతను పొందిన వరాలే అతనికి శాపాలుగా మారాయి. శివుడికి అంధకాసురుడికి భీకర యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో అంధకాసురుడి రక్తం నేల మీద పడకుండా దేవతలు మాతృకలను పిలిచి ఆ రక్తాన్ని తాగించారు. చివరికి అంధకాసురుడిని శివుడు ఓడిస్తాడు. పశ్చాత్తాపంతో అంధకాసురుడు శివుడిని శరణు వేడగా కరుణామయుడైన శివుడు అతనిని మన్నించి తన ప్రమథగణాలలో స్థానాన్ని కల్పిస్తాడు.